తెలంగాణ సమాజం కోసం ఏం చేసిండు, తెలంగాణ కోసం ఏం పోరాటం చేసిండు? అంటే ఒక క్రికెటర్ మజ్లిస్ నుంచి సంబంధించిన ఆయన మంత్రి కావద్దా అన్నట్టు కూడా చాలా మాట్లాడినాడు కదా. అంటే రోడ్ షోలో కూడా మాట్లాడినాడు రేవంత్ రెడ్డి. ఒక క్రికెటర్ కి ఎంపీ మంత్రి పదవి ఇవ్వద్దా, దీనికి కూడా మీరు అంతగానం కుళ్ళుకోవాలా అన్నట్టు మాట్లాడారు. అసలు దానిపై మీరేమంటారు? అమ్మా, ఆయన కోసం అక్కడ కామారెడ్డిలో మన సీటే త్యాగం చేసిండు కదా. ఆయన పేరేమి, ఒక సీట్ త్యాగం చేసిండు ఆయన కామారెడ్డిలో, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు. మరి ఆయనకి ఇవ్వచ్చు కదా మంత్రి పదవి. ఆయన ఏం పాపం చేసిండు? విజయశాంతి నీ పార్టీలోకి వచ్చి ఏరింది, తెలంగాణ ఉద్యమంలో బాగా పనిచేస్తూ ఉంది. ఒక బీసీ మహిళ ఎంతో పనిచేసింది తెలంగాణ కోసం, ఆమె పనిచేసింది కదా. నీ పార్టీలోకి వచ్చింది కదా, ఎమ్మెల్సీ కూడా కదా. ఒక బీసీ మహిళకి ఇవ్వరాదా? నువ్వు ఈరోజు బీసీల కోసం మాట్లాడుతూ ఉన్నావు, 42% రిజర్వేషన్ అని. నీ మంత్రి పదవులలో 42% రిజర్వేషన్ బీసీలకు ఇచ్చినావా? బీసీ మంత్రులను చేసినావా? ముందు బీసీ మంత్రులకు 42% నువ్వు చేయి, దాని తర్వాత 42% ప్రజలకు ఇస్తా అని చెప్పు. నీ దానిలో ఉన్న ఒక మహిళను, బీసీ మహిళను ఎలగొట్టడానికి చూస్తున్నావు. ఇవాళ రేపు జూబ్లీస్ ఎన్నికలు కాగానే ఆ అమ్మని ఎలగొట్టేశాడు. తయారైపోయి ఉన్నది మొత్తం. కొండా సురేఖను అంత క్లియర్ అయిపోయింది. కొండా సురేఖ కూడా క్షమాపణ చెప్పింది అని కూడా వినిపిస్తున్నాయి. అదేనమ్మా, ఒక బీసీ మహిళ క్షమాపణ చెప్పాలి రేవంత్ రెడ్డికి. చెప్పకుండా ఎట్లా? బీసీ మహిళ కదా, బీసీలం కదా మేము. చెప్పాలి ఆయనకు, క్షమాపణలు చెప్పాలి, అన్ని చేయాలి. వాళ్ళ కూతురు స్వయంగా చెప్పింది కదా, నీ తమ్ముళ్ళ గవర్నమెంట్లు ఎందుకు రానాయన, నీకు ఎందుకు రానాయన, ఇన్ని కోట్ల రూపాయలు ఈ రకంగా ఎందుకు చేస్తున్నావు అన్నీ చెప్పింది కదా, ముందే చెప్పింది కదా ఆమె. ఆ ఉన్న ఒక బీసీ మహిళను వీకడానికి సిద్ధంగా ఉన్నాడు. విజయశాంతి లాంటి ఒక బీసీ మహిళకు మంత్రి పదవి ఇచ్చిండనుకో భయం అన్నమాట. ఎవరు ఆయన ముందు మాట్లాడారో, ఎవరు ఆయనకు బానిసలుగా బ్రతుకుతారో, ఆయన కులపోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే మంత్రి పదవులు ఇవ్వడం తప్ప నీకు బీసీల మీద ప్రేమ ఉందా? బీసీల మీద ప్రేమ ఉంటే, బీసీల మీద నిజమైన ప్రేమ నీకుంటే నిన్నటి ఒక మంత్రిని చేసినావు కదా. అట్లనే 42% బీసీ మంత్రులను ఈ జూబ్లీస్ ఎన్నికల్లోపే చేసి చూపెట్టు. నీకు త్యాగం ఉంటే, నిజంగా బీసీల మీద ప్రేమ ఉంటే 42% రిజర్వ్ ఇస్తా అన్నావు కదా. బీసీ మంత్రులను కూడా 42% నీ మంత్రివర్గంలో చెయ్యి, నీకు సత్తా ఉంటే. మేము బీజేపీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం, అప్పుడు నేను నమ్ముతాం. మేము బీసీలు అందరం కూడా నమ్ముతాం. మరే రేవంత్ రెడ్డి కలెక్టర్ పై 42% బీసీలకు మంత్రివర్గంలో ఇచ్చిండు, ఇది కూడా చేస్తాడని నమ్ముతాం. అప్పుడు నీ మంత్రివర్గం నీ చేతులున్న పని చేయవు. నువ్వు మంత్రివర్గం నీ చేతులున్నదే కదా, మరి ఎందుకు ఇస్తలేవు? నీ చేతులున్న పని ఎందుకు చేస్తలేవు? చేయలేని పని నువ్వు మోడీ చేస్తలేడు, కిషన్ రెడ్డి చేస్తలేడు ఎందుకు ఏడుస్తావు? నీ చేసే పని ముందు చేసి చూపెట్టు. నువ్వు బీసీల మీద ప్రేమ ఉంటే ఫస్ట్ చేసి 42% నేను మంత్రివర్గంలో ఇచ్చినా, ఇంతమంది బీసీ మహిళలకు ఇచ్చినా, ఇంతమంది బీసీలకు ఇచ్చినా అని చూపెట్టు. ప్రేమ లేని మాటలు మాట్లాడొద్దని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఎవరికైతే ఈరోజు మంత్రి పదవి ఇచ్చి మేము ముస్లింల పక్షాన ఉన్నాం అని చెప్పి చెప్పుకోవడానికి చేసిండో, 1,00,000 మంది ఓటర్లు ముస్లింలు ఉన్నారు, 3 లక్షల మంది హిందువులు ఉన్నారు. ఇదొక్కటి రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి. 1,00,000 మంది ముస్లింలు ఒక్కటైతే 3 లక్షల మంది హిందువులు సిగ్గులేని వాళ్ళు ఎవరు లేరు, సిగ్గు లజ్జ చచ్చిపోయిన వాళ్ళు ఎవరు లేరు. మేము కూడా అందరికీ మాకున్నది. 3 లక్షల మంది ఒక్కటైనామంటే బిడ్డానికి డిపాజిట్ రాదు. ఒక్కని ముస్లిం ఓట్ల మీద ఆధారపడి ఒక ముస్లింకు నువ్వు మంత్రి పదవి ఇచ్చి ఈరోజు నువ్వు చూస్తున్నావా? హిందువులు అందరూ 3 లక్షల మంది హిందువులు నిద్రపోతారు అనుకుంటున్నావా? మేము చెప్తా ఉన్నాం, 1,00,000 మంది కోసం నువ్వు వాడే తాపత్రయం ఏదైతుందో, ఈ 3 లక్షల మంది హిందువులు ఒక్కటైతారా లేదా చూడు. 3 లక్షల మంది హిందువులు అయినప్పుడు నీ బతికేమవుతుందని చూడు. అప్పుడు చూసుకోను. నీకు బీసీల మీద ప్రేమ లేదు, హిందువుల మీద ప్రేమ లేదు. నీ నోటికి వచ్చినట్టు మాట్లాడతావు, అబద్ధాలు మాట్లాడతావు, ఒక నిజాన్ని మాట్లాడవు. ఎన్ని లక్షల డబ్బులు తెచ్చుకున్నా కేంద్రం దగ్గర డబ్బులు ఇవ్వలేదంటావు. వేదికల మీద నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. ఇదందరూ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రేపు తీర్పును మా హిందువులందరూ 3 లక్షల మంది హిందువులు జూబ్లీస్లు ఉన్నారు, వాళ్ళు సత్తా చాటుతారని చెప్పేసి మన నమ్మకం ఉంది మాకు.